ఈ సంవత్సరం రిలీజ్ చేసిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024 లో ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే మోస్ట్ ఇన్నోవేటివ్ ఎకానమీస్ లో స్విట్జర్లాండ్, స్వీడన్, అమెరికా, సింగపూర్, యూకే టాప్ లో ఉన్నాయి. దాంతో పాటు అతి తొందరలో చాలా ఫాస్ట్ గా ఇన్నోవేషన్ ఎదుగుతున్న దేశాలు చైనా, టర్కీ, ఇండియా, వియత్నాం, ఫిలిప్పీన్ దేశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫాస్ట్ గా క్లైబ్ అవుతున్నాయి, అంటే తొందరగా వాటి ర్యాంకింగ్స్ పెరుగుతున్నాయి. మనం చైనా ర్యాంకింగ్ చూసుకుంటే 11th పొజిషన్ లో ఉంది చైనా. అదే విధంగా సెంట్రల్ అండ్ సౌత్ ఏషియా రీజన్ చూసుకుంటే ఇండియా ర్యాంక్ 39th అయితే ఇండియా తర్వాత సెంట్రల్ అండ్ సౌత్ ఏషియాలో ఇరాన్ బాగా పర్ఫార్మ్ చేసింది 64th ర్యాంక్. కజకిస్తాన్ తర్వాత నెక్స్ట్ పర్ఫార్మ్ చేసింది 78th ర్యాంక్. ఆ తర్వాత ఉజ్బెకిస్తాన్ 83rd ర్యాంక్ అన్నమాట. ఓవరాల్ గా మనం చూసుకుంటే ఇన్నోవేషన్ లో ఇండియా ర్యాంక్ చాలా పీక్ లోకి వెళ్ళిపోతుంది. ఒకప్పుడు మన డ్రీమ్ ఉండేది ఇన్నోవేషన్ ఇండెక్స్ లో మనం టాప్ 50 లో తెచ్చుకుందాం అని. ఇప్పుడు 39th ర్యాంక్ వెళ్ళిపోయాం. తొందరలో అంటే వచ్చే 5-6 సంవత్సరాలు మనం టాప్ 10 లోకి వెళ్ళినా ఆశ్చర్యపోక్కర్లేదు. దానికి కారణం మన నాలెడ్జ్ హబ్ లాగా మన ఇండియా తయారవుతుంది. స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ తయారవుతుంది. చాలా యూనిక్ అండ్ కంపెనీస్ వస్తున్నాయి. ఇన్నోవేషన్ లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ బాగా పెరిగింది. ఇన్నోవేషన్ రీసెర్చ్ బాగా పెరిగింది. కాబట్టి ఇండియా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో దూసుకుపోతుంది.